ఉండేది సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా ఆ ఇంటికి ఒక దిక్కు అనేది ఉంటుంది. అసలు ఇల్లే లేక ఫుట్పాత్ల మీద చెట్ల కింద నివసించే వారిని దిక్కులేని వారు అంటారు. నివసించే ఇంటికి ప్రధాన ద్వారం, వీధి ఏ వైపుకి ఉంటే ఆ వైపు గల దిక్కుని బేస్ చేసుకుని తూర్పు వైపు వీధి ఉంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అని, పడమర వైపు వీధి ఉంటే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అని చెబుతూ ఉంటారు. మీరు ఉండే ఇల్లు యథార్థంగా ఏ దిక్కుకి ఉంది? ఈస్ట్ ఫేసింగ్ అనుకుని నివసించే వారి ఇల్లు నిజంగానే ఈస్ట్కి ఉందా? నార్త్ ఫేసింగ్ అనుకుని నివసించే వారి ఇల్లు నిజంగానే నార్త్కి ఉందా? ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఎన్ని డిగ్రీల వరకు టిల్ట్ అయి ఉంటే అది ఈస్ట్ ఫేసింగ్ అనబడుతుంది? ఎన్ని డిగ్రీలు దాటితే అది విదిక్కుకి తిరిగి ఈశాన్యం లేదా ఆగ్నేయం ఫేసింగ్ అవుతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి.